రెడ్ లైట్. ఇప్పుడు అంతా కరెక్ట్ గా సరిపోయింది. ఏమిటయ్యా ఇంటి ముందు రెడ్ లైట్ పెట్టావు? చంద్రముఖి ఒక పెద్ద కంపెనీలో అడ్వాన్స్ ఇస్తున్నారు, కరెక్ట్గా 10,000 రూపాయలు. దాంట్లో 1% అయినా కూడా 150 రూపాయలు నువ్వు ఇస్తావు. నేను ఆఫ్ కొట్టేసి రావచ్చు కదా. మందు కొట్టి చావు, దానికి రెడ్ లైట్ కి ఏమిటి సంబంధం? ఉందే, నేను వచ్చేటప్పుడు కైపులో వస్తానుగా. నాకు మన ఇల్లు గుర్తు తెలీదు, ఒకటే గుర్తుగా రెడ్ పెయింట్ కొట్టాను, అది వేస్ట్ అయింది. అందుకనే కొత్తగా ఒక రెడ్ లైట్ వేసి ఉంచాను. ఇది చూసి నేను కరెక్ట్ గా వచ్చేస్తాను. సరే, ఇంటి ముందు ఇలా రెడ్ లైట్ పెడితే బయట వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని లోపలికి వస్తే? ఈ బుజ్జిబాబు ఏంటి ముద్ద, అది ఆలోచించరా? ఇప్పుడు చూడు, ఓటు కూడా రాసి పెట్టాను. అవును, ఇందులో ఏం రాసావు? ఇక్కడ ఖచ్చితంగా వ్యభిచారం జరగటం లేదు, క్షమించాలి. ఎలా ఉంది? సూపర్ బావా. నువ్వు వెళ్ళి ఇంట్లో ఉండు, నేను వెళ్ళి డబ్బుతో వస్తాను. రే బండి ఆపరా, ఆపరా బండి. ఏమిట్రా? ఏం లేదురా, రాత్రికి మంజు ఊరు వెళ్తుంది కదా, టికెట్ వెయిటింగ్ లిస్టు పక్కనేగా రైల్వే స్టేషను. నేను వెళ్ళి టికెట్ కన్ఫర్మ్ చేసుకొని వస్తాను, మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి. అయ్యో, నేనే చెప్పాలనుకున్నాను, మంచిది గుర్తు చేశారు. థ్యాంక్ యూ సంతానం. పర్వాలేదు మంజు. రే అల్లుడు, అమ్మాయి టికెట్టే వెయిటింగ్ లిస్ట్ కాదు, నీ ప్రేమ కూడా వెయిటింగ్ లిస్టే. అది నువ్వు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ ఇద్దరిని నేను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాను. ఈ అవకాశం ఉపయోగించుకోరా అల్లుడు. బెస్ట్ ఆఫ్ లక్. అందుకు నన్ను అవమానించావు కదూ. ఈ రోజు మా వాళ్ళు నీ డ్రెస్ విప్పి ఫోటోలు తీయబోతున్నారు. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వేసే ముందు ఒక్కసారి ఓ అనండి. రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్.